పనివాళ్లతో ఇంత ప్రమాదమా అని తెలియజెప్పే మరొక ఘటన యూపీలో జరిగింది. ఏం జరిగిందంటే, ఓం ప్రకాష్ అతని పేరు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. 2015లో రిటైర్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ అతని వైఫ్ చనిపోయింది. ఒకే ఒక కూతురు. ఆ కూతురు మానసిక వికలాంగురాలు. అతనికి వంట చేయడం రాదు. ఇంకా రామ్ ప్రకాష్, రమ అని చెప్పేసి ఇద్దరు దంపతులను వాళ్ళు ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. వంట చేయడము, వీళ్ళ సంరక్షణ చూసుకోవడము, దానికోసం అని చెప్పేసి పని కుదుర్చుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరి పరిస్థితిని గమనించారు వాళ్ళు. డబ్బు పైన, ఆస్తి పైన కన్నేశారు. ఆ యజమాని కూతుర్ని అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో చీకటి గదిలో 5 సంవత్సరాలు బంధించి పెట్టారు. అంటే ఎంత చిత్రహింస అనుభవించి ఉంటారు వాళ్ళు. బంధువులు మధ్య మధ్యలో చూడడానికి వచ్చినా, ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా, లేదు మిమ్మల్ని ఎవరిని కలవడానికి ఆయన ఇష్టపడట్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తిప్పి పంపించేవారు. రీసెంట్గా ఓం ప్రకాష్ చనిపోయారు. బంధువులకు సమాచారం తెలియడంతో వచ్చిన తర్వాత ఆయనని చూసి అంతా షాక్ అయిపోయారు. అసలు బాడీలో ఏమీ లేదు, మొత్తం కుచించుకుపోయింది. వాళ్ళ కూతురు 30 ఏళ్ల వయసు, ఆ అమ్మాయి 80 ఏళ్ల ముసలాంలాగా అయిపోయింది. ఒక్క అస్థిపంజరం మాత్రమే మిగిలింది. అస్థిపంజరం శ్వాస తీసుకుంటుందా అన్నట్టుగా ఉంది. అంటే అంత హింస పెట్టారు. తిండి లేదు, నీళ్లు లేవు, అంత ఘోరంగా వ్యవహరించారు వాళ్ళతో. మొత్తం వీళ్ళ ఇంటిని, వీళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవించడము, డబ్బు కాజేయడము, ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ని కూడా వీళ్ళ పేరు మీద మార్చేసుకున్నారు. ఇక మెల్లిమెల్లిగా మొత్తం వాళ్ళపైకి మార్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందరు పనివాళ్ళు ఇలా ఉంటారని చెప్పట్లేదు, కానీ పనివాళ్ళ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మళ్ళీ రుజువు చేస్తోంది.